తాడా రాటేసుకుని ఇచ్చుంటే వాడికి ఎట్లుంది వెళ్తున్నా మల్లె పుష్పం ఒంటి మీద పడితే ఎట్లుందో అట్లుంది అనుభవించి ఉన్నాడు వాడి దేహం. ఇంతేనా మీ బలం ఇంకా ఉన్నదా? ఇంతేనా మీ బలం ఇంకా ఉన్నదా? ఇంకా ఉన్నది కానీ ఇప్పుడు కాదు ముందు ముందు చూపిస్తారు అంతే కదా. ఇది కూడా ఆయన వస్తుంది వారి కూడా ఆయన పడి వారి పుత్రుల్ని కూడా వెలిగిన వాడు కాబట్టి ఈ 3 బాణములు చేద్దాం. పంచమ 5 బాణము దశ 10 బాణములు సంహరించి అంగతుని జామంత సుగ్రీవ గొప్పదండి వీళ్ళ కప్చిన భూమితో ఒరిగి ఉన్నారు. పాదములు దిగువారు రామంతో భూమి ఒరిగి ఉన్నారు. అప్పుడు 30 కూడా దేవుడు ఉన్నాడు. శ్రీరాముల వారి సహాయంలో వచ్చాను కంటేటి మీరు లేని దేవుల వారు ఏమి చేయలేదని మరి మరి కురిపించే పుష్పం ఈ పేద కళాకారులకు సెలవు చేసి ఉన్నారు. వారి వ్యాపార వందన, ఉద్యోగ వందన, చదువు ఎందున, వాడి పంటలు ఎందున పౌత్రాభివృద్ధి కలుగుతాక వాడి తల్లి వెళ్ళవేళలా కాసి రక్షించుగాక శ్రీరామ జానకి రాముడు వారి అండదండగా ఉండుగాక యాచిక దీవెన బ్రహ్మదీవనై వారికి వెళ్ళవేళలా కాసి ఉంటున్నది. ఎప్పుడైతే వర్షములు మరి మరి కురిపించే వర్షములుగా పుష్ప వర్షం కురిపించాడు. ఎప్పటికైనా చూడండి మన గ్రామంలో కోతులుంటాయి. చెట్ల మీద గుట్ల మీద కరెంటు ఉంటుంది కింద పడతాయి. తాడా రాటేసుకుని ఇచ్చుంటే వాడికి ఎట్లుంది వెళ్తున్నా మల్లె పుష్పం ఒంటి మీద పడితే ఎట్లుందో అట్లుంది అనుభవించి ఉన్నాడు వాడి దేహం. ఇంతేనా మీ బలం ఇంకా ఉన్నదా? ఇంతేనా మీ బలం ఇంకా ఉన్నది? ఇంకా ఉన్నది కానీ ఇప్పుడు కాదు ముందు ముందు చూపిస్తారు అంతే కదా. ఇది కూడా ఆయన వస్తుంది వారి కూడా ఆయన పడి వారి పుత్రుల్ని కూడా వెలిగిన వాడు కాబట్టి ఈ 3 బాణములు చేద్దాం. పంచమ 5 బాణము దశ 10 బాణములు సంహరించి అంగతుని జామంత సుగ్రీవ గొప్పదండి వీళ్ళ కప్చిన భూమితో ఒరిగి ఉన్నారు. పాదములు దిగువారు
పలికేవాడు రామ రామంశం భూమి దూరిగా ఉన్నాడు. అప్పుడు 30 కూడా దేవతలు తీసి ఉన్నాడు. శ్రీరాముల వారి సహాయంలో వచ్చిన కవిచేటి మీరు లేని దేవుల వారు ఏమి చేయలేడని మరి మరి కురిపించే పుష్పం ఈ పేద కళాకారులకు సెలవు చేసి ఉన్నారు. వారి వ్యాపార వందన, ఉద్యోగ వందన, చదువు ఎందున, వాడి పంటలు ఎందున పౌత్రాభివృద్ధి కలుగుగాక. భవాని తల్లి వెళ్ళవేళలా కాసి రక్షించుగాక. శ్రీరామ జానకి రాముడు వారి అండదండగా ఉండుగాక. యాచిక దీవెన బ్రహ్మదీవరై వారికి వెళ్ళవేళలా కాసి ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే వర్షములు మరి మరి కురిపించే వర్షములుగా ఇవన్నీ పుష్ప వర్షం కురిపించాడు. ఎప్పటికైనా చూడండి మన గ్రామంలో కోతులుంటాయి. చెట్ల మీద గుట్ల మీద కరెంటు కింద పడతాయి. కింద